హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాము. అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మార్నింగ్ రెడీ అయిపోయి ఆటో ఎక్కేసాను. ఎక్కడికి అనుకుంటున్నారా? మెట్రో ఎక్కడానికండి. ఎందుకు అని అంటే ఈరోజు పాత ఇంటి దగ్గరికి వెళ్ళబోతున్నాను అనమాట. ఆల్రెడీ మీకు షేర్ చేశాను కదా, చాలా పనులు ఉన్నాయి అని. ఇంకొకటి అన్ని ప్లాన్ చేసుకుని మెల్లగా చేసుకోవాలి అని అనుకున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళడానికి బై రోడ్ కన్నా మెట్రో బెస్ట్ అని అనిపించింది. కాకపోతే మధ్యలో చేంజ్ అవ్వాల్సి ఉంటుంది అమీర్పేటలో. బట్ స్టిల్ మెట్రోయే బెటర్ అని అనిపించి బయలుదేరా. అండ్ ఈ టైంలో అంతా రివర్స్ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అటు హబ్సి కూడా వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు కాబట్టి అమీర్పేట తర్వాత సీట్ దొరికింది. అమీర్పేట వరకు అయితే దొరకలేదు, కానీ ఆ తర్వాత సీట్ దొరికింది. సో రైట్ నౌ నేను ఇప్పుడు మా ఇంటికి వచ్చేసాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు అది హాల్లో, బట్ దెర్ ఇస్ నో వాల్ పేపర్ ఓవర్ హియర్. వాల్ పేపర్ ఉండేది కదా, అదంతా క్లీన్ చేసాం అనమాట. అండ్ క్లీన్ చేయడానికి వచ్చారు. సో వాళ్ళు క్లీన్ చేసే లోపు పెయింటింగ్ అంతా అయితే అయిపోయింది కదా. నేను కూడా ఇప్పుడే వస్తున్నా ఫినిష్ అయిన తర్వాత. ఇక్కడ కూడా డైనింగ్ హాల్ దగ్గర ఇక్కడ యూస్ టు హ్యావ్ ఎ రెడ్ వాల్. ఆ రెడ్ పెయింట్ అంతా తీపిచ్చేసి మొత్తం ఒకటే కలర్ ఇచ్చేస్తాం అనమాట. మొత్తం ఇల్లంతా ఒకటే కలర్. సో క్లీనింగ్ కోసం వాళ్ళంతా చూస్తున్నారు. అండ్ ఈ వాల్ పేపర్ ఒకటి ఇంటాక్ట్ ఉంచేసాము. దిస్ ఇస్ వన్. అండ్ అటు సైడ్ ఉన్న ఒకటి, దట్స్ అనదర్ వాల్ పేపర్. అంతే, మిగతా అన్ని తీయించేస్తాం అనమాట. సో క్లీనింగ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు క్లీన్ చేశాక అప్పుడు ఇల్లంతా నీట్గా అవుతుంది. సో క్లీనింగ్ స్టార్ట్ అయింది. ఒకళ్ళు కిచెన్లో స్టార్ట్ చేశారు, ఒకళ్ళు బెడ్రూమ్లో స్టార్ట్ చేశారు, అంటే విండో క్లీనింగ్ దగ్గర నుంచి. ఇంకొకళ్ళు ల్యాడర్ తెచ్చుకోవడానికి వెళ్ళారు. సో మొత్తం 3 people వచ్చారు. फ्लोर पॉलिश करने का, टाइल्स। ओके, हाँ अच्छा ठीक है। ये सब आपने लाया ना, क्लीनिंग लिक्विड्स, ये सब आपने लाया है ना अभी आपके साथ? हाँ, క్లీనింగ్ లిక్విడ్స్ అండ్ ఇట్లా మాప్ ఇవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. ఇది ఒక ఫ్లోర్ క్లీనర్, టైల్స్ అవన్నిటిని స్క్రబ్బింగ్ చేయడానికి. దానికి డిఫరెంట్ బ్రషెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇదేమో వాక్యూమ్ క్లీనర్ టైప్స్. షెల్ఫ్ లోపల వాక్యూమ్ పెట్టేసి మళ్ళీ క్లీన్ చేస్తారు. ఇది కొట్టేసి స్ట్రాంగ్ ఉంది స్మెల్. ఫ్యాన్ క్లీన్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఏసీ క్లీన్ చేస్తున్నారు. మామూలుగా ఇట్లా జస్ట్ బయటే అనమాట ఏసీ క్లీనింగ్, ఈ అప్లయన్సెస్ అన్నీను. అండ్ ఇక్కడ కిచెన్లో ఏమో చిమ్నీ క్లీనింగ్ చేస్తారు. చిమ్నీలో మొత్తం ఆ ప్లేట్స్ అవన్నీ తీసేసి మొత్తం డీప్ క్లీనింగ్ అనమాట. సో ఫుల్ స్ట్రాంగ్ కెమికల్ కొట్టినారు. సో మొత్తం ఫుల్ స్మెల్ వస్తుంది. సో అప్పుడు అది క్లీన్ చేస్తే ఒకళ్ళేమో ఇది డోర్స్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ అయిపోయింది. సో ఇంటీరియర్ ఆల్రెడీ పెయింటింగ్ చేయించాం కాబట్టి బయట. ఇదివరకు క్లీనింగ్ చేయించాలి ఇంట్లో అంటే ఊళ్ళల్లో మనుషుల్ని పెట్టి వాళ్ళని రమ్మని వీళ్ళని రమ్మని రోజుకి ఇంతని మాట్లాడి ఇట్లా దగ్గరుండి వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చి ఇట్లా చాలా ప్రాసెస్లా ఉండేది కదా. బట్ ఇప్పుడు అన్నీ ఆన్లైన్ అయిపోయినాయి. సో హౌస్ డీప్ క్లీనింగ్ కూడా, అంటే అన్ఫర్నిష్డ్ కదా, ఖాళీగా ఉన్న ఇల్లుని, దీన్ని డీప్ క్లీనింగ్ ఆన్లైన్లో బుక్ చేసేసాను. సో మంచిగా వాళ్ళు రాగానే ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేశారన్నమాట. ఇంకా డీప్ క్లీనింగ్ అంటే లిటరలీ అన్నీ అనమాట. విండోస్ అన్నిటినీ కూడా ఫుల్ ఆ మిర్రర్స్ అంతా స్క్రబ్ చేసి మొత్తం దుమ్మంతా అట్లాగా మొత్తం ఉంటుంది కదా విండోస్ పైన ఎక్కువ డస్ట్, అదంతా కూడా క్లీన్ చేశారు. కబోర్డ్స్ లోపల ఏంటంటే ఆల్రెడీ పెయింటింగ్ వేయించా కాబట్టి లోపల ఏం లేదు, జస్ట్ మామూలుగా డస్టింగ్ లాగా చేశారనమాట. బయట మాత్రం షెల్ఫ్లన్నీ స్ప్రే కొట్టి మళ్ళీ వాటిని స్క్రబ్ చేసి మొత్తం అన్నిటిని వైప్ చేసి అలాగా బాగా క్లీన్ చేశారనమాట. నాకేంటంటే రీసెంట్గా జరిగిన ఎక్స్పీరియన్స్ నేను మర్చిపోలేదు. అంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్తో ఐ హ్యాడ్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కదా. సో వీళ్ళతో ఎలా అవుద్దా ఏంటానని స్టార్టింగ్ నుంచి కొంచెం భయపడుకుంటూ ఉన్నా అనమాట. అంత బాగానే అవ్వాలి, ఎక్కువ తలనొప్పులు రావద్దు అని అనుకుంటూ ఉన్నాను. వీళ్ళైతే ఎక్కువ మాట్లాడలేదండి. ఫస్ట్ వచ్చారు, అంతా చూశారు, అన్ని రూమ్లు ఏంటి అని వాళ్ళే డిస్కస్ చేసుకున్నారు. ల్యాడర్ అడిగారు, కర్టెన్ రాడ్స్ అన్ని తీసుకున్నారు. మేము కర్టెన్స్ వదిలేసాం అనమాట.
సో ఆ కర్టన్ రాడ్స్ అన్నీ తీశారు. ఇంకా వాళ్ళు పని స్టార్ట్ చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక రూమ్లోకి వెళ్ళిపోయి పని స్టార్ట్ చేశారనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కోసం వాళ్ళని పంపిద్దాము అన్న, వీళ్ళు ఇప్పుడు వెళ్తే ఎన్ని గంటలకు వస్తారో ఎప్పుడు వస్తారో అని అవన్నీ థాట్స్ నడిచినాయి. బట్ అలానే ఫుడ్ పెట్టకుండా చెయ్యండి నేను అనలేము కదా. సో అందుకని మధ్యలో మళ్ళీ లంచ్ బ్రేక్ తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇచ్చి లంచ్ చేసి రమ్మని పంపించాను అనమాట. ఇంకా వచ్చి మళ్ళీ వెంటనే పని కూడా స్టార్ట్ చేసేసారు. కిచెన్కి కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ కిచెన్ స్టార్ట్ చేస్తారనమాట. అది కొంచెం బాగా డీప్ క్లీన్, అంటే మనకి కొంచెం గ్రీజ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మొత్తం ఆ స్ప్రేలు అవన్నీ వాళ్ళే తెచ్చుకున్నారు. కొంచెం స్ట్రాంగ్ స్ప్రేలే కొట్టారు. నాకైతే నా ముక్కు కొంచెం సెన్సిటివ్, సో అందుకని నేను మాస్క్ పెట్టుకొని దూరంగానే తిరుగుతూ ఉన్నా అనమాట. ఇంకా అప్లయన్సెస్ అన్నీ కూడా మొత్తం ఫ్యాన్లు, లైట్లు, ఏసీలు అన్నీ కూడా తుడుచుకుంటూ క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. కిచెన్లో కూడా ఈ డస్క్లు అన్నీ ఉంటాయి కదండి, అవన్నిటినీ కూడా మొత్తం అన్నిటినీ రిమూవ్ చేసి మళ్ళీ అంతా క్లీన్ చేసి, అంటే ఆ డస్క్లు క్లీన్ చేశారు, దాని కింద ఉన్న చెక్క అదంతా క్లీన్ చేశారనమాట. అంటే అదంతా వుడ్ ఉంటుంది కదా, పైనుంచి పెట్టిన అన్ని కింద పడతా ఉంటాయి కదా, సో ఆ ఏరియా అదంతా కూడా క్లీన్ చేశారు. మొత్తం ఇట్లా అన్ని బయటికి తీశారనమాట. తీసి ఈ డస్క్లని, ఈ షెల్ఫ్లని, వీటన్నిటినీ కూడా మంచిగా క్లీన్ చేశారు. అండ్ అలా ఆ డస్క్లన్నీ తీసినప్పుడు ఈ స్పూన్ దొరికింది. అన్నం పెట్టుకునే గరెక్ట్ కనిపించట్లేదు ఒకటి అనుకున్నాను, 3 ఉండాలి 2 ఉన్నాయి అనుకున్నా, మొత్తానికి అది కూడా దొరికింది తవ్వకాల్లో బయటపడ్డట్టు. కిచెన్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది, అన్ని డస్క్లు కూడా క్లీన్ చేశారు. వేడి తట్టుకోలేక ఏం చేయాలి, ఇంకా ఇది 0 షుగర్ అంటే కూక్ తీసుకొని వచ్చా. దాహం వేస్తుంది బాగా, ఫుల్ వేడిగా ఎండగా అనిపిస్తుంది అనమాట. వాటర్ తాగుతున్నా సరే వాటర్ సరిపోవట్లేదు, చల్లగా ఏమన్నా కావాలి అని అనిపిస్తూ ఉంది. ఇంకా షాప్కి వెళ్ళి చూస్తే అన్ని కూల్ డ్రింక్స్ లేకపోతే బటర్ మిల్క్స్ ఇట్లాంటివే ఉన్నాయి. నేను బటర్ మిల్క్, కర్డ్ లాంటివి తినాను కాబట్టి ఇంకా నాకు వేరే ఆప్షన్ ఏం కనిపించలేదు. చివరికి ఇంకా 0 షుగర్ అని ఉంటే ఈ డైట్ కోక్ని తెచ్చుకొని తాగాను. అంటే బేసిక్గా నేను అగెయిన్స్ట్ కూల్ డ్రింక్స్ అనమాట. అసలు మేము ఇంట్లో కూల్ డ్రింక్ బాటిల్ కొని తీసుకురాము, మేము కూల్ డ్రింక్ కొనుక్కొని తాగము. బట్ చెప్పాను కదా, తప్పలేదు, ఇంకా వేరే ఆప్షన్ లేక కొనుక్కొని కూల్ డ్రింక్ తాగాను. ఇప్పుడు వాష్రూమ్స్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వరకు వచ్చింది ఫ్లోర్ స్క్రబ్బింగ్ మెషిన్ తోటి. అది అవుతుంది, అది చేస్తున్నారు. ఆల్రెడీ బెడ్రూమ్స్ అయిపోయినాయి, హాల్లో చేస్తున్నారు. వాళ్ళ క్లీనింగ్ అయితే మంచిగా పద్ధతిగా చేసుకుంటూ వెళ్ళిపోయారండి. మంచిగా పాటలు పెట్టుకున్నారు వాళ్ళ ఫోన్లో. పై నుంచి స్టార్ట్ చేశారనమాట. పైన సీలింగ్ దొరకడం, ఫ్యాన్ దొరకడం, మళ్ళీ అట్లా పై నుంచి కింద వరకు మొత్తం క్లీన్ చేసుకుంటూ వచ్చారు అన్ని రూమ్స్. అయిన తర్వాత ఇంకా లాస్ట్కి ఫ్లోరింగ్కి వచ్చారనమాట, ఫ్లోర్ క్లీనింగ్కి ఇదంతాను. అండ్ అదంతా కూడా పూర్తిగా వాష్ చేసి మొత్తం వాటర్ని అంతా కూడా లాగేసి మొత్తం డ్రై చేసి అట్లా అనమాట. సో బాగా అనిపించింది. అంటే రీసెంట్గానే పెయింటింగ్ చేశారు కదా, అట్లా పెయింట్ మార్క్స్ ఏమీ లేవులేండి. కింద ఏమన్నా పెయింట్ పడ్డా వాళ్ళంతా ఇట్లా గీకేస్తారు కదా, అట్లా మొత్తం తీసేస్తారు. టైల్స్ పైన ఏ పెయింట్ లేదు, కానీ ఒకసారి మొత్తం అదంతా స్క్రబ్బింగ్ చేసినట్టుగా ఆ మెషిన్ పెట్టి మొత్తం క్లీన్ చేశారు. టైల్స్ అయితే తలతలా మెరిసిపోతూ వచ్చినాయి అనమాట. భలే బాగా అనిపించింది, అసలు ఎక్కడ ఒక్క మార్క కూడా లేదు. సో ఫైనలీ ఇల్లంతా క్లీన్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. మేము మళ్ళీ కర్టన్ రాడ్స్ అవన్నీ ఫిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడే. అండ్ ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 7:30 అవుతుంది. మార్నింగ్ 10:30 ఆ టైంకి వచ్చారు, 7:30 వరకు చేశారు. ఇల్లు అయితే మంచిగా చాలా నీట్గా చేశారు. ఏమీ మాట్లాడలేదు అసలు వచ్చిన వాళ్ళు ముగ్గురు కూడాను. ఏ మధ్యలో లంచ్ అని నేనే పిలిచి చెప్పి పర్లేదు తినిరండి, బ్రేక్ తీసుకోండి అని చెప్పాను అనమాట. బ్రేక్ కూడా చాలా క్విక్గా అలా వెళ్ళారు, ఇలా తినేసి ఇలా వచ్చారు. ఇంత త్వరగా అని అనుకున్నా, ఎందుకంటే రీసెంట్గా నాకు ప్యాకర్స్ అండ్ మూవర్స్తో ఎక్స్పీరియన్స్ అయ్యాక నాకు అసలు వాళ్ళపైన డౌట్ వచ్చింది. బట్ వాళ్ళు అస్సలు అట్లా చేయలేదు, జస్ట్ క్విక్గా వచ్చేసి పనంతా నేనేం చెప్పకపోయినా అంటే ఫైనల్గా చూసుకోండి అన్నారు. అండ్ ఇల్లంతా కూడా సూపర్ చకాచక్ చేసేసారనమాట. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ విత్ ద వర్క్. క్లీనింగ్ వర్క్ అంతా అయిపోయాక ఇదిగోండి ఈ 2 బస్తాలన్నీ మేము తీసుకెళ్ళేవి. యాక్చువల్గా చెత్త డిస్పోజ్ చేయడం చాలా కష్టం ఇక్కడ. ఇంకా చాలా చోట్ల చాలాసార్లు తిరిగి మొత్తం డిస్పోజ్ చేసాము. అండ్ ఇప్పుడు ఇవి మేము తీసుకెళ్లాల్సింది, ఎందుకంటే ప్యాకర్స్ అండ్ మూవర్స్ చెప్పులు వదిలేశారని చెప్పాను కదండి. షూ ర్యాక్ ఆల్రెడీ మేము కొన్ని తీసుకెళ్ళాం, అవి తీసుకెళ్ళంగా ఇంకా ఇన్ని చెప్పులు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నాము.
సో బుక్ చేసుకునేటప్పుడే 3 BHK అంటే 3 బాత్రూమ్స్, 3 బెడ్రూమ్స్ అండ్ 3 బాల్కనీస్ కౌంట్ అనమాట యాక్చువల్గా. బట్ మాకు 2 బాల్కనీసే ఉన్నాయి కాబట్టి ఆ బాల్కనీస్ కూడా క్లీన్ చేసేసారు. అండ్ ఈ ప్యాకేజ్కి అంతా అంటే అన్ఫర్నిష్డ్ హోమ్ ఖాళీ ఇంటికి మొత్తం వాళ్ళు 5000 ఛార్జ్ చేశారనమాట. బట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు మధ్యలో కొద్దిసేపే బ్రేక్ తీసుకున్నారు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ని క్లీన్ చేశారనమాట. సో నేను లాస్ట్ టైం జరిగిన ఎక్స్పీరియన్స్కి ఫుల్ ఆపోజిట్గా జరిగింది. ఐ వాజ్ సూపర్ హ్యాపీ. వాళ్ళు ఏం అడగలేదు, ఏం మాట్లాడలేదు. వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు, టిప్ కూడా అడగకుండా. నేనే మళ్ళీ పిలిచి చాలా బాగా చేశారు భయ్యా అని చెప్పి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చా అనమాట. అంటే వెన్ వీ గెట్ ఇంప్రెస్ మనం అలా ఇస్తాము, మనకే చుక్కలు చూపిస్తే మనకి ఇవ్వాలని అనిపించదు కదా. సో వాళ్ళు చాలా బాగా చేశారని పిలిచి మరి వెళ్ళిపోతున్న వాళ్ళని పిలిచి మరి నేను మళ్ళీ డబ్బులు ఇచ్చా అనమాట ఎక్స్ట్రా. ఇంకా మొత్తానికి పని అంతా ఫినిష్ అయ్యేసరికి నైట్ అయింది కాబట్టి ఆ టైంకి మా వారు వచ్చారు, కార్ వేసుకొని వచ్చారనమాట ఆఫీస్ నుంచి. సో ఈ బ్యాగ్స్ ఇవన్నీ కూడా డిక్కీలో పెట్టేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరాం. మళ్ళీ అదొక ఊరు కదా, అక్కడికి వెళ్ళేసరికి రాత్రి 9-9:30 అవుద్ది. అదనమాట ఈ రోజంతా నేను చేసిన పని. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.